నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మన మాటలు మనకి తెలియకుండా టేప్ రికార్డులో రికార్డ్ చేస్తే ఏమవుతుంది? ఇదే విషయాన్ని ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆశాలత వర్సెస్ దుర్గేష్ సోని ఒక కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే అవతలి వ్యక్తి మన అనుమతి లేకుండా కాన్వర్సేషన్ అంటే మన మాటలు రికార్డ్ చేయొచ్చా? ఇట్లా రికార్డ్ చేసిన మాటలు కోర్టులో సాక్ష్యంగా ఉపయోగించచ్చా అంటే, ఇట్లా అవతలి వ్యక్తి మన మాటలు ఫోన్లో రికార్డ్ చేస్తే అది రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టే. అంటే మన హక్కులను భంగపరిచినట్టే. రికార్డింగ్ ఫోన్ కాన్వర్సేషన్ వితౌట్ కన్సెంట్ వైలేషన్ రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆశాలత సోని వర్సెస్ దుర్గేష్ సోని దాంట్లో ఎవిడెన్స్లో ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి? మన మాటలు మనకి తెలియకుండా ఎవరైనా సరే ఫోన్లో కానీ టేప్ రికార్డర్లో కానీ రికార్డ్ చేస్తే అది ఫండమెంటల్ రైట్కి, మన ప్రైవసీకి ఆటంకం భంగం కల్పించినట్టే అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది.